మీరు మంచిగా నజరేసిండ్రో లేదో చాలా మంది ఇండ్లల్లో ఓ ఫోటో ఉంటది. తిరుపతి ఎంకన్నకు నెత్తెంటికలు ఇచ్చినాక ఈ స్టూడియోలో ఇంటోళ్ళంతా కలిసి దిగింది. ఆ అచ్చినోళ్ళకు చూపిస్తుంటారు. మా ఓని పుట్టెంటికలు తీస్తానికి పోయినప్పుడు అందరం దిగినాం. ఈడు ఏడుపు ముఖంతో మంచిగా వల్లే, బుజ్జమ్మేమో అటు చూస్తుంది, ఈయనకేమో గుండు అని గొప్పగా చెప్తుంటారు పెద్దమ్మలు. ఆడ దిగిన ఫోటో అంటే గంత పాయిరం మరి. ఇక ఇప్పుడు తయారైన రసామి చెప్పుడు కాదు, మీరే చూడుర్రి జరా ఒక్కొక్కల ఏషాలు. నీ ఎగురుడు పాడుగాను ఎంకన్నా గుడి ముంగట్నే ఎగరాలనా. ఇక గీ మేడాన్ని చూడండి ఎంత చక్కటి పాఠం మీద డ్యాన్స్ చేస్తున్నదో. ఏమంటారో మీ ఇష్టం. ఇక సుక్క ముక్క నడవని దేవుని కాడ అక్క పాట చూడండి, ఆట చూడండి జరా. తిరుపతిలో రీల్స్ చేస్తానికి గీ శల్యమ్మకి ఇంకేం పాట దొరకకుండా వచ్చునా. ఏహే ఎక్కడిది ఎంకన్న స్వామి నేను దర్శనం చేసుకుంటున్నారో గాని ఫోన్లో తీసుడు రీల్స్ చేసుడు. గోవిందనామం వినబడే జాగల గాయగత్తర సినిమా పాటలు, చెంగడం పింగడం డ్యాన్సులు. అమ్మాయిల చూసి ఆంటీలు ఆడోళ్ళయ్యంగా మాకు చేయరాదా అని మొగ పోరాలు. ఒక్కొక్కరు వీర లెవెల్లో పర్ఫార్మెన్స్ వస్తున్నారు అనుకో రాదుండ్రే. తుర్తిగా దేవుణ్ణి చూసినామా, నిండారా ఒలుచుకున్నామా, ఇంత ప్రసాదం తిన్నామా అన్నది పక్కకు పెట్టి ఏం పాట మీ దగ్గర రాలే, ఎట్లా డాన్స్ చేయాలి, ఎట్లయితే బగ్గ మంది చూస్తారని ఉరుకులాట మనోళ్ళది. గీ మూతవారిని చూడండి, గుడివాళ్ళు నిజంగానే గేట్లు తీస్తున్నారని భక్తులు ఆశ పడితే ఎట్లా పరాశకం చేస్తున్నారో. కాళ్ళు గడిగే కాడ, కూకునే కాడ, ప్రసాదాల కాడ, ఆఖరికి లైన్లో కూడా రీల్సే. 7 కొండలను రీల్స్ కొండలు చేసిరు భక్తి రీల్స్ అప్పాలు. వీళ్ళంటే సోషల్ మీడియాలో 4 లైకులు ఏరుకునే బాపతి. గుడి ముంగట హీరోయిన్ నయనతార పెన్మిటి తోటి పెద్ద షూటింగే చేసింది సినిమా లెవెల్లా. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు, మాధురి గారు గుండెల నిండా కొండంత ప్రేమలు చూపించుకున్నారు రీల్స్ చేసుకుంటా. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అల్పిరికెంచి ఎంకన్నా ఆకిల్ దాకా ఏడ లొకేషన్ ముద్దుగా పడితే ఆడ వీడియోలు తీసుడే నాయే. చిరుతప్పులు అటాక్ చేసిందని ఒకళ్ళు, గిట్ల అయిందని ఇంకొకళ్ళు. చాలా పవిత్రంగా చూసుకునే జాగల రీల్స్ భక్తుల తాండవానికి కొసపడక గివేన్ డాన్సులు, గివేం పాటలని తలావోది కరుచుకునే వరకు గుడి కమిటీ వాళ్ళు ఈ నిర్ణయం చేసిర్రిగా. ఇలాంటి రీల్స్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆల్రెడీ కొందరి మీద కేసులు కూడా కట్టిండ్రు. రూల్స్ ప్రకారం సినిమా పాటలు వినవడద్దు, గిసొంటి డాన్సులు చేయొద్దు, లీడర్ల ఫోటోలు దేవద్దు, పొలిటికల్ స్పీచ్లు ఇయ్యొద్దు. మరి అంటే కోపంగా నీ కొండకొచ్చిన కొందరు కథ ఎట్లున్నదంటే చిత్తం రీల్స్ మీద, భక్తి లైకుల మీద.